ఇక తెలంగాణ అసెంబ్లీలో 27 మంది ఎమ్మెల్యేలు ఈసారి కొత్తగా అడుగుపెట్టారు. అధ్యక్ష అనబోతున్నారు. ఇంతకాలం జర్నలిస్టు సంఘం నేతగా బాధ్యతలు నిర్వర్తించిన క్రాంతి కిరణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకాలం సభలో లాబీ వరకే వెళ్లేవాళ్లమని, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా సభలో అడుగుపెట్టే భాగ్యం దక్కిందని చెబుతున్న క్రాంతి కిరణ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జర్నలిస్ట్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి యువ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. క్రాంతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇదే అసెంబ్లీలో మీతో పాటు వార్తల సేకరణ విషయంలో లాబీల్లో కానీ గ్యాలరీలో కానీ అక్కడికి వెళ్ళి నేతల దగ్గర నుంచి సమాచారం సేకరించడం ఎంతో ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం మీరు అదే సభలో అధ్యక్ష అనబోతున్నారు. ఎట్లా ఉంది ఫీలింగ్? హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. లాబీల వరకే పోయేవాళ్ళం, ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాను. ఇప్పుడు కవరేజ్ చేయడం కాదు, మేము కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్తున్నైనందుకు సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రజలు మా ఆందోళన నియోజకవర్గ ప్రజలు ఆశించిన విధంగా అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తాను. వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాను. పర్టికులర్గా మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఐడెంటిఫై చేసిండ్రు, వాటికి తక్షణ ప్రయోజనం కల్పించేటువంటి నిర్ణయాలు ఏమున్నాయి, ఎట్లా చేయబోతున్నారు భవిష్యత్తులో? ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి, అట్లాగే వైద్యానికి సంబంధించి, ఇళ్ళ కనీస వసతులకు సంబంధించి ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అంచెలంచెలుగా వాటన్నింటినీ పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. 5 సంవత్సరాల కాలంలో వీటన్నిటినీ పరిష్కరిస్తాం. మొదటగా ఇల్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇల్లు కల్పించాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ మార్చిలో ఆల్రెడీ అయిపోయిన దశలో ఉన్నాయి. డిసెంబర్ నుంచి స్పీడప్ అయిన వర్క్స్ అన్ని ఇప్పుడు మార్చిలో కొన్ని డబుల్ బెడ్రూమ్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఆ తర్వాత మిగతా ప్లేస్లో కూడా అవుతాయి. ఈ సంవత్సర కాలంలో అన్ని గ్రామాల్లో ఉన్న ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే ఒక కార్యక్రమం తీసుకుంటాం. అట్లాగే హాస్పిటల్స్ ఉన్నా కూడా దాంట్లో సరైన రీతిగా వైద్య సౌకర్యాలు లేవు. వాటన్నిటి కూడా మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చాలా ప్లేస్లలో స్కూల్ గ్రౌండ్లు ఇవన్నీ అవసరం ఉన్నాయి కనుక వాటన్నిటిని ఏర్పాటు చేయడం ప్రయత్నం చేస్తాం. ఇంకా ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సౌకర్యాలు ఏమేమి ఉంటాయో అన్నింటిని కూడా స్టడీ చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే వాటన్ని పరిష్కారానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. క్రాంతి అంటే ఇంకా మా అందరికి ఇంకా ఒక సీనియర్ జర్నలిస్ట్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక జర్నలిస్టుల మిత్రులందరికీ కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఇప్పటికీ నేను వచ్చిన కమ్యూనిటీ కనుక తప్పకుండా కమ్యూనిటీని ఎప్పుడు మరవను. నేను జర్నలిస్ట్ నాయకునిగా ఉండి వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం కోసం ప్రయత్నం చేసినాం. జర్నలిస్టులకు ఇల్లు కావాలని, అక్రిడేషన్లు కావాలని, ఇంకా సమస్యలు హెల్త్కి సంబంధించిన సమస్యలు అన్నింటినీ కావాలని చెప్పి మనం గవర్నమెంట్తో ఫైట్ చేసుకుంటూ సంప్రదాయం చేసుకుంటూ కొన్ని సాధించుకున్నాం. ఇంకా పెండింగ్లో ఉన్నాయి కనుక జర్నలిస్ట్గా తప్పకుండా వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జర్నలిస్టులకు ప్రభుత్వం మధ్య మనకు వారధిగా ఉండడానికి నేను ఉంటాను కనుక ఏ సమస్య ఉన్నా నేను తప్పకుండా జర్నలిస్టుల పక్షమే ఉంటాను. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్ అండ్ వన్ మోర్ కంగ్రాచులేషన్స్. రైట్, ఇది క్రాంతి చెప్తున్నది. ఖచ్చితంగా ఇంతకాలం ఒక జర్నలిస్ట్గా ఏ విధమైనటువంటి పాత్ర పోషించామో జర్నలిస్టుల అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చే విషయంగా పనిచేస్తానని చెప్పేసి కూడా యువ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ చెప్పడం జరుగుతోంది.